శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 2 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళపక్ష పాడ్యమి తిథి ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు ఉంది. సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి ప్యాకేజ్ కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కొత్త కంపెనీ మారటానికి కానీ, ఉన్న కంపెనీలోనే మంచి హైక్ కోసం చేసే ప్రయత్నాలకు కానీ చంద్రుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే తల్లి వైపు నుంచి ఏమైనా ఆస్తిపాస్తులు రావాలన్నా కూడా ఈరోజు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడి స్వక్షేత్ర స్థితి ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బుధుడి మకర క్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అంటే యోగం బాగుంది, రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం రోజంతా ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. గురువు గారి దగ్గర ఒక ప్రత్యేకమైన మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించడానికి బలం ఉంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవచ్చు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరైనా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, అంటే ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, బిట్ కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందాలంటే కూడా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్స్కి ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. మంచి లాభాలను కలిగింపజేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మంచి ధనలాభం పొందగలుగుతారు. కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి లభిస్తుంది. అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కోర్టు సమస్యలు వెంటాడుతూ ఉంటే వాటికి చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. రుణ బాధలు కూడా ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రుబాధలు పెరగకుండా వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే చోర భయం ఉంది. విలువైన వస్తువులు, ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా కూడా ఉండాలి. ధనహాని కూడా ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు డబ్బు విషయంలో ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. సకల కార్యాలలో కూడా సింహరాశి వాళ్ళు ఈరోజు విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే మీకు రావలసినటువంటి మొండి బాకీలు వసూలు కావటం ద్వారా ఆ ధనలాభాన్ని పొందగలుగుతారు. అంటే ఎవరికైతే అప్పులు ఇచ్చారో అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు తీర్చేస్తారు. రావాల్సిన డబ్బులు వస్తాయి. దానివల్ల ధనలాభం పొందగలుగుతారు. అలాగే మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ కింద పనిచేసే వాళ్ళతో కన్యారాశి వాళ్ళు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు
దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. బంధుమిత్రులతో వృశ్చిక రాశి వాళ్ళ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వాములతో సమస్యలు రాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకునే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం. అయితే ధనపరంగా మాత్రం ధనుసు రాశి వాళ్ళు కొంత లాభాలను అయితే ఈరోజు ఏ రంగంలో అయినా పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా మకర రాశి వాళ్ళు తొలగింపజేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా సరే అందులో ఖచ్చితంగా విజయాలే పొందగలుగుతారు. అపజయం ఉండదు. అలాగే ఈరోజు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉల్లాసంగా కాలాన్ని గడిపే అవకాశాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి లభిస్తాయి. సామాన్యమైన ధనలాభం పొందే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి, సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి సంబంధమైనటువంటి సోమాయ నమః అనే మంత్రం 21 సార్లు, ఓం శ్రీ చంద్రమసే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద వెళ్ళండి. సోమాయ నమః, ఓం శ్రీ చంద్రమసే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా కనీసం 11 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి కూడా చాలా మంచిది. అలాగే చంద్రహోరలో వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి అనుకూలం. అంతేకాకుండా తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ హోర విశేషంగా అనుకూలిస్తుంది. దాంతోపాటుగా స్థల మార్పులు, ఉన్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంపూర్ణంగా దినఫలాల ద్వారా రోజులో ఉన్న భవిష్యవాణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.